హోమ్‌మేడ్ హెయిర్ గ్రోత్ ఆయిల్ చేసుకుందాం రండి. సో, ఫస్ట్ దానికి నేను రోజ్‌మెరీ లీవ్స్ తీసుకున్నాను అండ్ గార్లిక్ క్లోవ్స్ తీసుకొని 4 దంచుకోవాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలాంజీ సీడ్స్, మెంతులు, రోజ్‌మెరీ లీవ్స్, గార్లిక్ క్లోవ్స్ అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నీ తీసుకోవాలి. అండ్ కోకోనట్ ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఇందాక చూపించినవన్నీ వేసేసుకోవాలి. సో, ఇది ఎంతసేపు సిమ్‌లో పెట్టి మరగబెట్టాలి. ఎంతసేపు అంటే ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలన్నమాట. అండ్ ఇది ఎలా యూజ్ అవుతుందంటే హెయిర్ గ్రోత్‌కి అండ్ ఇందులో మెంతులు ఇంకా గార్లిక్ క్లోవ్స్ ఉన్నాయి కాబట్టి డాండ్రఫ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా పోతుందన్నమాట. సో, ఈ కలర్‌లోకి చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ కిందకి దించుకున్న తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు మన స్కాల్ప్‌కి నీట్‌గా అప్లై చేసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ చూపిస్తున్నట్టు ఒక్కొక్క పాయ తీసుకొని గుండుకంతా అంటేలాగా అంటించుకోవాలి అండ్ కొంచెం మసాజ్ చేసుకోండి. సో, ఈ ఆయిల్ ట్రై చేసి చూడండి.